సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. చిన్న రూమ్ లో ఉండి తన ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య రీల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. తనవి సురేష్ ఉన్నారు కదా మనతో. ఏమ్మా బయట బట్టలు ఉతుకుతారా? నేను నీళ్ళు వేస్తా ఉంటాను. అమ్మో నేను బయటకు రానొచ్చు గారు. బయటకు వస్తే చాలు మిమ్మల్ని కాళ్ళు నన్నేమో అత్త అనుకుంటున్నారు. ఏం చేస్తుంటారు చెప్పండి? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వెల్డర్ గా చేస్తున్నా. తన ప్రాపర్టీస్ చూసారా? ఒక 4-5 విగ్గులు, అవన్నీ కాస్ట్యూమ్స్ అనమాట. ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడ కొనుక్కున్నారు? ఆ కాస్ట్యూమ్స్ అన్ని బెంగళూరులో సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో తీసుకున్నా. ఇప్పుడు ఊరికే ట్రై చేద్దాం, కొత్త బట్టలు తీసుకునే అంత ఇది లేదు కాబట్టి అన్ని సెకండ్ హ్యాండ్ లో ఒకసారి కలెక్ట్ చేసుకొని అన్ని పెట్టుకున్నా. నువ్వు సినిమాలు చేయాలి అనుకుంటే నువ్వు మొదలు పెట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ళకి గానీ నువ్వు బిజీ అవ్వన్న ఒక విషయం ఏంటంటే, నాకు పూర్తిగా సినిమాల మీద ఒక అవగాహన ఉంది. ఎట్లంటే నేను పెద్ద పెద్ద మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. ఇంతమందికి మారింది, ఇంతమంది డబ్బులు జనరేట్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నారు కదా. ఏమనిపిస్తుంది అసలు అప్పుడు తిట్లకి? ఏ పని చేసినా కానీ రజనీకాంత్ గారు చెప్పినట్లు అది జనాల మాటని పట్టించుకుంటే మాత్రం ఎప్పటికీ ఏ ఫీల్డ్ లో కూడా సక్సెస్ అవ్వలేము అనేది నేను ఎప్పటి నుంచో గ్రహించాను. ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్ని కలవడానికి వచ్చాను, అలాగే ఇంటర్వ్యూ కూడా. తినని మీరు చూస్తే వెంటనే గుర్తుపడతారు. ఈ మధ్య తిన రీల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. చిన్న రూమ్లో ఉండి తన ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య రీల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి తనవి. తను ఏం లేదు, ఒక 3-4 ప్రాపర్టీస్ తను కొనుక్కొని, ఒక విగ్ అలాంటివి, దాంతోనే తనే వేషాలు వేసుకుంటూ, తనే ఒక చిన్న రూమ్లో స్క్రిప్ట్ రాసుకుంటూ, ఓన్లీ తనే, ఇంకెవరు ఉండరు అనమాట మ్యాక్సిమం. ఒక్కసారి తను చూపిస్తాను, వెంటనే మీరు తన రీల్స్ కూడా గుర్తుపట్టేయచ్చు. నేను యాక్చువల్లీ ఒక పని మీద ఇట్లా కడప దగ్గరికి రావడం జరిగింది. అలాగే తనకి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పి కనుక్కొని డైరెక్ట్గా వచ్చాను. తనకు తెలీదు, ఒక్కసారి చూడండి. గుర్తుపట్టారా? సురేష్ 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 ఉన్నారు ఇవాళ మనతో. ఎలా ఉన్నారు సురేష్? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా. ఇదేనా నీ గ్రీన్ మ్యాట్? ఇదే అంతా సామ్రాజ్యం ఈ రూమే. ఇదే మొత్తం తన సెటప్, ఇవన్నీ తన కాస్ట్యూమ్స్. చిన్న రూమ్ లో ఇలా సెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఏం చేస్తుంటారు చెప్పండి? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వెల్డర్ గా చేస్తున్నా. సో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఖాళీ దొరికిన టైంలో తన ఒరిజినల్ కంటెంట్ తనే స్క్రిప్ట్ రాసుకొని తనకి వచ్చిన శైలిలో ఒక వీడియోస్ చేస్తే అవి బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తన ప్రాపర్టీస్ చూసారా? ఒక 4-5 విగ్గులు, ఈ చిన్న రూము, అవన్నీ కాస్ట్యూమ్స్ అనమాట. ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడ కొనుక్కున్నారు? ఆ కాస్ట్యూమ్స్ అన్ని బెంగళూరులో సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో తీసుకున్నా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇదిగో విగ్గులు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోనా? ఎక్కడ? అప్పుడు ఊరికే ట్రై చేద్దాం, మనకు అంతంత కొత్త బట్టలు తీసుకునే అంత ఇది లేదు, ఎందుకు ఊరికే ఖర్చు పెట్టడం, సరే ఊరికే ట్రై చేద్దాం అని చెప్పి సెకండ్ హ్యాండ్ లో అన్ని ఒకసారి తీసుకొని, అంటే కోట్లో ఎన్ని కావాలి కదా, అన్ని మనకు ఒకసారి దొరకవు కాబట్టి అన్ని సెకండ్ హ్యాండ్ లో ఒకసారి కలెక్ట్ చేసుకొని అన్ని పెట్టుకున్నా. స్టార్ట్ చేసి బడ్జెట్ విగ్గులకి, డ్రెస్సులకి, విగ్గులు, లైటింగ్ అంతా మొత్తం ఒక్కసారి పెట్టాను. ఒక 85,000 దాకా ఉంటుంది. మొబైల్ 50,000 పడింది, మిగతా అంతా కలిపి ఒక 85,000 అయింది. అవునా? 85,000 ఎక్కువ కాదు కదా? అంటే కళ్ళు మూసుకొని స్టార్ట్ చేశా, అయితే అయింది లేదంటే లేదని. ఒక 2 సంవత్సరాల ముందు నుంచే ప్లానింగ్ లో ఉండింది. 1 సంవత్సరం నుంచి అంతా సేవ్ చేసుకొని స్టార్ట్ చేశాను. అనుకున్నట్టు సక్సెస్ అయింది అంతే. ఈ విగ్గులన్నీ కూడా ఆన్లైన్ లో తీసుకున్నట్టు. మీ జాబ్ టైమింగ్స్ ఏంటి సురేష్? జాబ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ వచ్చి 7 o'clock అంతా ఆఫీస్కి వెళ్ళాలి. 7 నుంచి ఈవినింగ్ 5:30, 6 కంతా ఇంటికి వస్తాం. ఇంక 6కి వచ్చినప్పటి నుంచి కూర్చొని దాని మీద వర్క్ చేసి ఇంచుమించుగా 12 వరకు వర్క్ చేస్తాను. మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్. ఎందుకు అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది కంటెంట్ బేస్డ్? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరు ఇటు పక్కన ఆలోచించారు కదా, గవర్నమెంట్ జాబ్ ఉంది ఏం లేదు అనుకుంటారు అందరూ. అదే అనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఏమి అనుకుంటారు. వాస్తవానికి గవర్నమెంట్ జాబ్ లో ఏమి లక్షలు వచ్చే ఉద్యోగం కదా, అది చిన్న గ్రూప్ డి ఉద్యోగం. మనకి ఎంత వస్తుంది అంటే ఇంచుమించుగా ఒక 30,000 శాలరీ వస్తుంది. 30,000తో మనం నచ్చినట్టు బతకలేం కదా, ఫ్యామిలీని అంతా తీసుకురావాలి. సో ఇంకొంచెం మనీ వస్తే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే, నాకేం సినిమా ఛాన్సులు వస్తాయి గొప్పగా బయటకు వస్తే అందరూ గుర్తుపెట్టేస్తారనే ఉద్దేశం ఏం లేదు. ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, ఏదో ఒక పని చేసుకుంటామని ఫస్ట్ లో చిన్న చిన్న జాబులు చేసేవాడిని, వచ్చి అంటే ఆన్లైన్ వర్క్లు చేసేవాడిని.
సో అవన్నీ వర్కౌట్ అవ్వక ఏదైనా గట్టిగా కొడదామని చెప్పి ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. అవునా, ఇది వర్కౌట్ అవ్వకపోయింటే 25,000 వేస్ట్ కదా. వచ్చే 30,000 శాలరీలో మిగిలేదు అయితే నాకు తెలిసి మంత్లీ సేవింగ్స్ అసలు మిగులుతాయా? మిగిలవు కదా. అదే అనుకున్నా నేను. ఇప్పుడు మనం స్టార్ట్ చేశాక లాస్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే ఒక సంవత్సరం రోజుల నుంచి ముందు నుంచి కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటే ఒక సంవత్సరం రోజులు ముందే పెట్టుకున్నా. ఒకవేళ నాకు లాస్ అయినా కానీ ఇబ్బంది లే, నాకు వచ్చే నష్టం నా సేవింగ్స్ పోతాయి అంతే, అది కొడితే కొడతామని చెప్పి ఆ ప్లాన్ లో వచ్చినా అన్నమాట. ఇప్పుడు మీరు ఉంటుంది నందలూరులో కదా, అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మాది నెల్లూరు డిస్టిక్, గూడూరు పక్కన చిన్న విలేజ్. ఉద్యోగం పరంగా ఇట్లా వచ్చేసి ఉద్యోగం పరంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇంతకుముందు బెంగళూరులో చేస్తున్నాను. బెంగళూరులోనే ఫస్ట్ బెంగళూరుకి అప్లై చేశాను. అయితే మనకు రైల్వే జోన్లు ఉంటాయి కదా, హైదరాబాద్ జోన్, బెంగళూరు జోన్ ఎట్లా ఉంటాయి కదా. అయితే నాకు వచ్చే మార్కులకి మన హైదరాబాద్కి అప్లై చేస్తే నాకు రాదని అనిపించింది. సో ఎట్లయినా జాబ్ కొట్టాలా, అప్పటికే 4 సంవత్సరాలు బాగా నలిగిపోయినా, ఎట్లయినా జాబ్ కొట్టాలని బెంగళూరు డివిజన్ కి మనం అప్లై చేసాం అనుకోండి, అక్కడ తక్కువ మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది అన్నమాట. అప్పుడుండే పరిస్థితులు. ఇప్పుడు బెంగళూరు డివిజన్ కూడా ఎక్కువ మార్కులు అవుతుంది. 2018 నోటిఫికేషన్, 2019లో జాబ్ వచ్చింది. సో అట్లా తక్కువ మార్కులు వచ్చినా మనకు జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో బెంగళూరు డివిజన్ కి అప్లై చేశా. అనుకున్నట్లుగా గ్రూప్ డి రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్. అప్పట్లో 66,000 ఉద్యోగాలు పడితే ఇంచుమించుగా ఒక 2 కోట్ల మంది అప్లై చేశారు. వాళ్ళలో మాకు సెలెక్ట్ అయ్యాం. ఇంచుమించుగా ఒక 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. దానికి లక్షల్లో కాంపిటీషన్ బెంగళూరులో కూడా. అట్లా నేను మామూలుగా డిగ్రీ చేశాను కంప్లీట్. డిగ్రీ తర్వాత 2014 డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత ఎంకామ్ చేశాను. అంటే 2014 నుంచి కాంపిటేటివ్లో అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నాయి. ఓపెన్లో ఎంకామ్ చేశాను 2016 వరకు. 2014 నుంచి 18 వరకు కాంపిటేటివ్లోనే ఉన్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న జాబులు చేస్తూ అట్లాకి వచ్చాను అన్నమాట. నార్మల్ గా ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ సినిమాల్లోకి ఈ టాలెంట్ సరిపోతుందా, ఈ టాలెంట్ తీసుకుంటారంటే గ్యారంటీ లేదు. అక్కడ ఇంకా వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. పలుకుబడి, తెలిసిన వాళ్ళు, అప్పుడే అంటే ఒక క్యాలిక్యులేషన్ అనమాట. నువ్వు సినిమాలు చేయాలి అనుకుంటే నువ్వు మొదలు పెట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ళకి గానీ నువ్వు బిజీ అవ్వవన్న ఒక నాకు పూర్తిగా సినిమాల మీద ఒక అవగాహన ఉంది. ఎట్లంటే 10 ఏళ్ళు కాదు, ఇప్పుడు నాకు ఫుల్ టాలెంట్ ఉండి పోయినా గానీ మన లైఫ్ లాంగ్ కూడా అవకాశాలు వస్తాయంటే నమ్మకం ఉండదు. వస్తాయి, రాకపోవచ్చు, రావచ్చు. ఏం పెద్ద పెద్ద మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. కాబట్టి మనకు సినిమాలు అనేది అది సెకండరీ. నాకు సినిమాల మీద అసలు ఇదే లేదు. వచ్చితే దాని తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలా, జాబ్ చేసుకోవాలా, సెకండ్ ఇన్కమ్ కోసం రీల్స్ చేయాలి అంతే. పెళ్ళయింది, 2 పిల్లలు కూడా నాకు ఆల్రెడీ. నేను అసలు రీల్స్ చూసి నీకు పెళ్ళయింది అనుకోలేదు. అసలు ఒక బ్యాచులర్ చిన్న రూమ్ లో ఉండి నువ్వు చేసుకుంటున్నావేమో అనుకున్నా. కానీ పెళ్ళయింది 2019లోనే పెళ్లి అయిపోయింది. నేను మా మరదలనే పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? లవ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజే. మా మరదలే, ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి చేసుకున్నాం. కట్నం తీసుకున్నావా? కట్నం తీసుకున్నా. కట్నం అంటే మరి ఇప్పుడు మా సైడ్ గవర్నమెంట్ జాబ్ అనగానే లక్షల్లో కట్నాలు వస్తుంది. మనం అక్కడక్కడ మీమ్స్ కూడా చూస్తుంటాం, గవర్నమెంట్ జాబ్ అంటే లక్షల్లో కట్నాలని. కానీ మా మేనమామ వాళ్ళు కూడా పేదవాళ్లే, వాళ్ళకి దగ్గర కొంచెం ఇచ్చినారు. పూర్తిగా తీసుకోకుండా ఉండడం కూడా కరెక్ట్ కదని. కరెక్ట్ కదా? ఎందుకు కరెక్ట్ కదంటే అట్లేం లేదు, నా ఆస్తోనే తీసుకున్నా. కొంచెం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకున్నా. మరి బాగా చూసుకుంటున్నావా? 100% బాగా చూసుకుంటా. ఏం పేరు? నేను బాగా చూసుకోవడం కదా, అమ్మాయి నన్ను బాగా చూసుకుంటది. అవునా? ఎట్లంటే నేనేం వర్క్ చేసినా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఏమన్నా కొట్టాల్సిన చెప్పులు కట్టతో కొట్టాల్సిన, చెప్పులతో కొట్టాల్సిన, ఇక్కడ చీర కొడతా ఉంటది. అట్లా నాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఏంటంటే మనం ఏం చేసినా గానీ మనకు సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిల వేషాలు ఏం చేసేది అట్లా ఏమనుకుంటా సపోర్ట్ చేస్తుంది బాగా. ఏం పేరు? శిరీష. శిరీష. వీడియోస్ చూసి ఏమంటది? ఇవన్నీ యాక్టింగ్ ఫస్ట్ ఏదైనా జోక్ చేస్తానంటే ఫస్ట్ మా వైఫ్ కి చెప్తాను నేను, ఇదమ్మా ఈ జోక్ అనుకుంటున్నాను, ఇది ఎట్లా పేలుతుందో లేదంట. ఓకే పర్లేదంటది. దాన్ని అంతా వీడియో తీసుకుపోయి మొత్తం ఫస్ట్ అమ్మాయికే చూపిస్తుంది ఇది ఎట్లా వచ్చింది చూడని. ఆ అమ్మాయిని గమనిస్తా ఉంటాను నేను, ఫేస్ ఎక్స్ప్రెషన్స్. నవ్వింది అనుకోండి వీడియో చూసి, ఓ ఇది క్లిక్ అవుతుంది. నవ్వలేదు, ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిందంటే ఇది లైట్ గా పోతుంది అనిపిస్తుంది. మాక్సిమం అన్ని వీడియోలు నవ్వుతుంది. అట్లా అన్నమాట. ఏం చదువుకుంటాను? ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది అంతే. ఇంటర్మీడియట్ చదువుకుంది, నేను పెళ్లి చేస్తున్నా. మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయితే వైరల్ అయ్యాయి. ఇమీడియట్ గా దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవాలని, అయితే ప్రమోషన్స్ ద్వారా కానీ ఇంకొక ద్వారా. ఇంకా అది మానిటైజ్ అవ్వలేదు కాబట్టి ఇండియాలో ఇన్స్టాగ్రామ్.
మరి ఎట్లా దాని నుండి ఏమైనా ఇన్కమ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుండి? ఇన్స్టాగ్రామ్ లో మనకి ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినా కానీ ₹1 కూడా రాదు. ఏంటంటే ప్రమోషన్ ద్వారా మనకు డబ్బులు వస్తుంది. నేను ప్రమోషన్ చేస్తున్నాను, మంచిగా చెడ్డవో ప్రమోషన్లు అయితే చేస్తున్నాను, దాని ద్వారా డబ్బులు అయితే సంపాదించుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే చేస్తున్నా. అంటే మనకు బయట కూడా వస్తాయి. ఇప్పుడు బయట మా రెస్టారెంట్ కి రండి, మాల్స్ కి రండి, సినిమా హాల్ కి రండి అని వస్తాయి. కానీ నేను వెళ్ళే అవకాశం లేదు. సాయంత్రం వరకు జాబ్ చేసుకోవడం, రెస్ట్ రోజుల్లో ఏదో వర్క్లు పడిపోతుంటాయి, చూసుకోవడం సరిపోద్ది. నాకుండే అవకాశం ఏంటంటే చిన్న చిన్నవి ఇక్కడ ఉండేటివి వాళ్ళు ఏదైనా ఫుటేజ్ పంపిస్తే దాని ప్రకారం చేసుకునే ప్రమోషన్లు అయితే చేస్తాము. హైదరాబాద్ కానీ అట్లా ప్రతిరోజు మెసేజ్ వస్తాయి నాకు. ప్రతిరోజు ప్రమోషన్ సంబంధించి నేను చెయ్యాలి కానీ నాకు ఓపిక ఉండాలి కానీ ప్రతిరోజు ప్రమోషన్ వస్తాయి. ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. కానీ మనకి ఏంటంటే వెళ్ళే అవకాశం ఉండదు, మనకు కుదరదు. ఇక్కడే జాబ్ కి సరిపోతుంది కాబట్టి ప్రతి సండే ఉంటదండి, వన్ డే ఉంటది. కానీ అప్పుడప్పుడు మనకు సండే కూడా డ్యూటీ ఎమర్జెన్సీ ఉంటే సండే కూడా డ్యూటీ చేయాల్సి ఉంటది. సో అట్లాంటి టైంలో సండే డ్యూటీ చేస్తే నెక్స్ట్ ఎప్పుడన్నా తీసుకోవచ్చు రెస్ట్. సరే, ఇప్పుడు అంత ముందు జాబ్ ఓన్లీ 30,000, ఇప్పుడు ప్రమోషన్ అంతా కలిపి ఎంత వస్తుందని చెప్పగలరా? వస్తుంది. నాకు శాలరీ ఎంత వస్తుంది, ప్రమోషన్ కూడా అంత వస్తుంది అనుకోండి. 100% అవసరమే. ఎందుకంటే మనకు మీకు తెలిసిందే కదా ఫ్యామిలీ నడవడం అంటే. అమ్మమ్మ తాతయ్య కూడా మీతోనే ఉంటున్నారు? ప్రెసెంట్ అమ్మమ్మ తాతయ్య కూడా ఉంటున్నారు. అమ్మమ్మ కంటిన్యూగా నాతోనే ఉంటారు, తాతయ్య వెళ్ళిపోతారు అన్నమాట. ఎలా ఉంది లైఫ్ మిగతా అన్ని కంపేర్ చేస్తే, అంతకు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? సార్టెడ్ అనిపిస్తుందా? నేను హ్యాపీగా ఉంటానండి. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎటువంటి టెన్షన్స్ ఏమి ఉండవు. ఏంటంటే నాకు ఉన్నంతలో హ్యాపీగా ఉంటా. ఒకవేళ నాకు ఈ సెకండ్ ఇన్కమ్ ఏం లేకుండా, ఇన్స్టాగ్రామ్ ఏం లేకపోయినా కానీ నాకు వచ్చే సాలరీతో హ్యాపీగానే ఉంటా. కొంచెం డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఎవరు కామెంట్ చేయలేదా కంటెంట్ చేస్తున్నప్పుడు? ఎందుకు రాని మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఎందుకు ఇదంతా అనలేదా? అదేందో కానీ అందరికీ బ్యాడ్ కామెంట్ వస్తాయేమో కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక్కడు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టింది లేదు. ఫస్ట్ నుంచి అందరూ ఇంట్లో వాళ్ళ సపోర్టే, ఇన్స్టాగ్రామ్ నుంచే సపోర్టే, ఎక్కడ నాకు సపోర్టే. ఏంటంటే నేను ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా జోక్ లేను అన్నమాట. ఒకరిని కిండల్ చేయనట్టు చేయను. ఏదన్నా నా మీద నేనే వేసుకుంటా ఉంటాను కాబట్టి జనాలకు ఇబ్బంది పడరేమో అనిపిస్తుంది. కానీ 18+ కంటెంట్ కూడా చేస్తున్నారు కదా, దానికి ఎవరేమనలేదా? 18+ కంటెంట్ అంటే కొంచెం కొంతమంది లేడీస్ ఇది మెసేజ్ చేస్తారు అన్నమాట. ఒక 100 మందిలో ఖచ్చితంగా ఒక 4-5 మెసేజ్ చేస్తారు, అన్న వద్దు అట్లాంటి మాటలొద్దు అంటారు. కానీ నేనేంటంటే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. పైగా నాకు ఒక మాట అంటే ఆ మాటకి ఎమోషన్ ఎట్లుంటది అని ఆ ఒక్క మాట మాత్రమే పట్టుకోను. నేను ఎక్కువ కూడా బూతులే వాడను. కానీ ఆ ఎమోషన్ దానికి ఆ జోక్ కి సెట్ అవ్వాలంటే ఆ మాట పడితేనే జోక్ పేలుతుంది అని నేను అనుకుంటాను. ఇంకేదైనా పడితే కూడా బాగుంటది, కానీ అదైతే పర్ఫెక్ట్ గా ఉంటదని అట్లా దాన్ని ప్రత్యేకంగా దాన్నే వాడి విసిగిచ్చాలని ఏం లేదు. ఆ జోక్ తగ్గట్లు వాడతాను అంతే, ప్రతి దానికి అట్లేం వాడేది ఉండదు. యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారా? యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. సురేష్ గురు కామెడీ అని పెట్టుకున్నా. కానీ అది మొన్న ఒక 1 మంత్ బ్యాక్ పెట్టుకున్నాను. ఇప్పుడు 3,500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చూద్దాం, దాంట్లో కూడా అప్లోడ్ చేస్తాము. చూద్దాం భవిష్యత్తు ఎట్లుంటుందో. ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే పోతా ఉంది. నేను ఒక వీడియో చూసాను సురేష్ మీద. ఇప్పుడు నేను 10th ఫెయిల్ అయ్యాను, నేను కూడా ఇవన్నీ అనుభవించాను, కానీ అందరికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు మాట్లాడదాము అన్నట్లు ఏదో పెట్టారు. అంటే ఏంటంటే ఆ రోజు 10th రిజల్ట్ అన్నమాట. సో 10th రిజల్ట్ రోజు ఇన్స్టాగ్రామ్ ఎంటర్టైన్ చేసేవాడుగా నేను కూడా ఏదన్నా చెప్తే బాగుంటది జనాలకి అనే ఉద్దేశంతో అది చెప్పాను అన్నమాట. ఏం లేదు, 10th లో చూసి రాసి పాస్ అయినా, ఇంటర్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయినా, డిగ్రీ 3 సంవత్సరాలు ఫెయిల్ అయినా, ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతానే వచ్చినాయి. తర్వాత డిగ్రీ ఎలాగో కంప్లీట్ చేసిన తర్వాత కాంపిటేటివ్ లో ఒక ఇంచుమించుకి 20-30 ఎగ్జామ్లు రాసుంటా, సెంట్రల్ స్టేట్ అన్ని కలిపి అన్నిట్లో ఫెయిల్ అయిపోయా. చివరికి ఏదో ఒకటి మన టైం బాగుండి కష్టపడతా వచ్చాను కాబట్టి ఆ ఉద్యోగం వచ్చింది. ఒకవేళ నాకు ఆ ఉద్యోగం రాకపోయినా నేనేమి నలిగిపోయాను, ఏదో ఒక పని చేసుకుని ఉంటా. నేనేమి ఆ ఉద్యోగం రాలేదని చెప్పి డిప్రెషన్లకి ఏమి వెళ్ళను, ఏదో జాబ్ చేసుకుని ఉంటా. ఎంతమంది మీరు? నేను మా తమ్ముడు ఇంటికాడే చిన్న జాబ్ చేసుకుంటా, అమ్మ నాన్న చూసుకుంటా, వ్యవసాయం చూసుకుంటాడు. నేను ఇలా జాబ్ చేసుకుంటా ఇక్కడ ఉన్నా. ఇప్పుడు ఈ కంటెంట్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చి చాలా మందికి, అంటే అప్పుడు దాకా తిట్లు తిన్న వాళ్ళందరూ దేనికి పనికి రావరా నువ్వు, ఏంటి ఊరికే గాలి తిరుగుతున్నావు అన్న వాళ్ళకు కూడా ఒక ఉపాధిలా మారింది. నాలో కూడా టాలెంట్ ఉందని వాళ్ళకి నమ్మకం కలిగింది. దీని నుంచి జనరేట్ అయిన డబ్బులతో వాళ్ళు ఏదో ఒకటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు, బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చిన దాంట్లో ఏదైనా. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అందరు ఫేస్ చేసే ఉంటారు, నువ్వు దేనికి పనికి రావురా
అన్నోళ్ళు ఇప్పుడు అంటే కొంతమంది తీసి పాడేయచ్చు ఇన్స్టాగ్రామ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి దీన్ని కూడా ఒక సీరియస్ ప్రొఫెషన్ లా తీసుకోవాలని, కానీ బట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా మారింది కదా, ఇంతమందికి మారింది, ఇంతమంది డబ్బులు జనరేట్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నారు కదా. ఏమనిపిస్తుంది అసలు అప్పుడు తిట్లకి ఇప్పుడు ఏదో ఒకటి జనరేట్ చేసుకోగలుగుతాం? మనం ఏ పని చేసినా కానీ, అది ఇన్స్టాగ్రామ్ అనే కాదు, ఏ పని చేసినా కానీ రజనీకాంత్ గారు చెప్పినట్లు వెనక నుంచి ఎవరో కోస్తానే ఉంటారు. సీరియస్ గా చెప్పారు రజనీకాంత్ గారు చెప్పినట్లు. కాబట్టి ఎవరో వారు కోస్తానే ఉంటారు, వెనక నుంచి ఏదో ఒకటి అంటా ఉంటారు. మనం ఎన్ని పట్టించుకోకుండా మనం ఏంది, మన టార్గెట్ ఏంది, మనం ఇన్ని నెలల్లో ఇంతమంది ఫాలోవర్స్ని మన పని మనం కరెక్ట్గా చేసుకుంటా పోతే వస్తారన్నట్టుగా సక్సెస్ దాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా అవుతాం. అది జనాల మాటని పట్టించుకుంటే మాత్రం ఎప్పటికీ ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ అవ్వలేము అనేది నేను ఎప్పటి నుంచో గ్రహించా. ఎందుకంటే నేను కాంపిటేటివ్లో ఉన్నప్పుడు 4 ఏళ్ళు ఏ జాబ్ లేకుండా బయట తిరుగుతా, ఇంట్లో డబ్బులు తీసుకోవడం, బయట తిరుగుతా ఉంటే పరిస్థితి తెలుసు కదా పల్లెటూరులో ఎట్లుంటుంది. చాలా విషయాల్లో మామూలుగా అది అంటుంటారు పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా సరే, ఇంకా ఏమైనా ఉద్యోగం లేదు ఏమీ లేదు ఊరికే తిరుగుతున్నాం గాలికి ఇట్లా అంటారు. వాళ్ళకి తెలియదు కదా రూల్లో మనం ఎంత కష్టపడుతుంటాం ఏం చేస్తుంటాం అని. సో అవన్నీ మనం పట్టించుకోకుండా మన టార్గెట్ ఏంది దాన్ని ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కుప్పలు తెప్పలుగా కంటెంట్ ఉంది. ఇప్పుడు ఏది ఎప్పుడు ఎందుకు క్లిక్ అవుతుందో అనేది తెలియదు. బట్ మీకు ఉన్న దాంట్లోనే 85,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ అనేది చాలా నువ్వు ఫిల్టర్ చేసి ఇదైతేనే బెస్ట్ అవుతుంది అని అనిపించిందా? ఎట్లా ప్లాన్ చేసుకోగలిగారు? అది లేదు, ఇప్పుడు నాకు ఏ కంటెంట్ పెట్టినా పోదు కదా, ఏదో ఒక్కటే పోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయక ముందు నుంచే కొన్ని చిన్న రీల్స్ చేసుకునేది, నా స్టేటస్లో పెట్టుకునేది. ఒక 100 మంది చూసిన వాళ్ళు ఒక 4 ఏదైనా నవ్వుతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సో అక్కడ స్టార్ట్ అయింది. సో ఇన్స్టాగ్రామ్ చిన్న జోకులు చేసినా కానీ జనాలు నవ్వించగలిగితే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అనే ఉద్దేశం వచ్చి అక్కడ విత్తనం పడింది. అదే మైండ్లో పెట్టుకుని గట్టిగా 1 సంవత్సరం తర్వాత సో జోకులు ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొని నోట్ చేసుకొని దానికి మనం ఏ విధంగా మాటలు రాస్తే సెట్ అవుతుంది అని, ఇంకా మనకేంటంటే సాయంత్రం వచ్చి వేరే క్యారెక్టర్లు తీసుకొచ్చి వాళ్ళతో యాక్టింగ్ చేయించేంత మనకు కుదరదు. కాబట్టి నేనేమనుకున్నా అంటే అన్ని క్యారెక్టర్లు నేనే చేసేద్దామని చెప్పి అన్ని క్యారెక్టర్లు నేనే చేసుకుంటా, ఎట్లయినా సరే ఆ జోక్ని పండించేలా చేయడం నా బాధ్యత. అట్లా చేసుకుంటూ వస్తున్నాను. సూపర్. బీబీ వైన్స్ అతను యూట్యూబర్, అతను ఇప్పుడు అందరిలో కంటే అంటే రిచెస్ట్ యూట్యూబర్ అనుకుంటా. మొన్నే 172 crores ఎంతో ఇన్స్టాగ్రామ్ లో డేటా వస్తుంది. 11 crores బట్టి ఇల్లు కూడా కొన్నాడు అని విన్నాను. తను కూడా సేమ్ మీ కైండ్ ఆఫ్ కంటెంట్ చేసేవాళ్ళు. నేను ఒక్కడే కాదు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కానీ ఆసిఫ్ డ్రామాస్ అని, ఆజాజ్ వైన్స్ అని, ఇంకా పేర్లు గుర్తుకు రావటంలా చాలా మంది ఉన్నారు. సాయి హేమంత్ అని చెప్పి వీళ్ళందరిని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో వీళ్ళు మాదిరిగా చేయొచ్చు, వాళ్ళు కూడా ఏంటంటే నా టైప్ లో చేస్తుంటారు. ఆసిఫ్ డ్రామాస్ కి అయితే 1 million పైగా సబ్స్క్రైబర్లు ఉంటారు. వాళ్ళందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి సో మనం కూడా చేద్దాం. ఆల్మోస్ట్ మీరు ఒక సినిమాకి పెట్టే ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా, రాసుకోవడం, కలెక్ట్ చేయడం, రాసుకుంటా, షూట్ చేసుకుంటా, చెప్పుకుంటా, డైలీ ప్రతిరోజు ఒకటి పెట్టాలని ఫిక్స్ అయిపోయినా. రాసుకుంటా, షూట్ చేసుకుంటా, డబ్బింగ్ చెప్పుకుంటా, ఎడిట్ చేసుకుంటా, టోటల్ ఈ ఈవినింగ్ టైంలో టోటల్ కంప్లీట్ చేస్తా. అదంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక రోజుకి ఒక రీల్ ఎట్లయినా పోస్ట్ అవ్వాలి అట్లా టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాను అనమాట. ఎప్పుడన్నా టైం బాగా కుదిరిందంటే ఒక 10 క్యారెక్టర్లను పెట్టుకోవడం సరే ఒక 1.5 నిమిషం 1 minute పెద్ద రీల్ని కూడా చేస్తాను అనమాట. మనకు టైం లేనప్పుడు చిన్న జోకును అప్పటికప్పుడు పంచి పేలేటట్టు చేస్తాను అనమాట. చిన్నది ఒక 15 సెకండ్లు అయినా సరే నవ్వు వచ్చేటట్టు చేస్తాను. నైస్. అయితే మా వాళ్ళకి ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చేసినా ఫస్ట్ మీరు యాక్ట్ చేయకపోతే వాళ్ళకి గుర్తుపట్టరు. ఇంత ఇంటర్వ్యూ చేసినా కూడా ఆ విగ్గులతోనే గుర్తుపడతారు మిమ్మల్ని. ఒక్కసారి నేను వాటి పక్కకి వెళ్తాను, చిన్నది ఏదైనా మా వాళ్ళకి చేసి చూపిస్తే మన ఇంటర్వ్యూ ఏం చేద్దాం. నన్ను వెతుక్కుంటా సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. వాస్తవానికి నేనే పెద్ద గొప్పవాడిని అయితే కాదు, కానీ వాళ్ళ మీద అభిమానంతో ఇంటర్వ్యూ చాలా మంది అడిగినా కానీ మొదటి నుంచి సుమన్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళు నన్ను వెతుక్కుంటా ఇక్కడికి వచ్చారు. కాబట్టి చాలా థ్యాంక్స్ అండి సుమన్ టీవీ వాళ్ళకి. ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకున్నా. అరే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూడండి రా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చినా మీరు మీకు వర్క్ ఉంటుంది, గవర్నమెంట్ వర్క్ అంటే నాకు తెలుసు ఎలా ఉంటుందో హెక్టిక్ గా, బట్ స్టిల్ నాకు కొంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఈసారి మీరే హైదరాబాద్ రావాలి.